ప్రియులారా, బిగ్గరగా మనము దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చాలా సజీవమైనది. నేను మీకు పూర్తిగా ఒక విషయం చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి నా వైపు. ఒక వ్యక్తి మార్పు చెందాలి అనే ఉద్దేశం ఉంటే అది కేవలం దేవుని మాటకు మాత్రమే తప్ప ఇంకొక మార్గమే లేదు. చెప్పరేంటండి? దేనికంటే ఒక వ్యక్తి మార్పు చెందాలి అంటే దేని వల్ల సాధ్యం? చెప్పాలి, దేని వల్ల సాధ్యం? మీరెలా చెప్పగలుగుతారు సార్? దేవుని వాక్యము వల్లనే ఒక వ్యక్తి మార్పు చెందుతాడు అనే విషయాన్ని మీరు ఎలా చెప్పగలుగుతారు అని అంటే 119వ కీర్తనలో ఎన్నో వచనం, యవనస్తులు దేని చేత వారి నడకను, ఆ మాట గట్టిగా చదవండి అన్న. యవనస్తులు దేని చేత వారి నడకను శుద్ధి అంటే అమ్మా దేని చేత అంట? నీ వాక్యమును బట్టే. స్తోత్రం చెప్తాము. ఇప్పటి వరకు మనం ఎలా ఉన్నా కూడా దేవుని వాక్యానికి కాస్త మెలకువగా జాగ్రత్తగా మీరు వినాలని ప్రేమతో ఆశపడుతున్నాను. మాట్లాడుకోద్దురా రే. రాత్రి క్రిస్మస్కి వెళ్ళాం లక్ష్మీపురం పల్లిపాలెం దగ్గర. నేను రాత్రి బంటిమిల్లోనే టైం 8 అయిపోయింది. రాత్రి 8 అయ్యిందండి బంటిమిల్లో. ఇప్పుడు నేను ఆ మీటింగ్ వెళ్ళాలి అంటే నా దగ్గర బైబిల్ లేదు. అంటే నేను వెళ్ళిన ఒక పని ఉద్దేశం వేరు, అయితే ఆ పని ఏమైపోయిందంటే 8 అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వచ్చి రెడీ అయ్యి వెళ్ళాలంటే 9:30, 10 అయిపోద్ది. సరే నేను ఏం చేశానంటే ఇంకా ఇంటికి రాకుండా డైరెక్ట్ వెళ్ళిపోయాను. అయితే నేను వెళ్ళిన పనికి అక్కడ ఉన్న లొకేషన్కి నా డ్రెస్సింగ్ ఏమైపోయిందంటే కాస్త దుమ్ము పట్టినట్టుగా, కొంచెం డాట్స్ పడిపోయినట్టు అయిపోయింది. ఒక సేవకుడిగా నేను అక్కడికి వెళ్ళి ఒక బైబిల్ లేకుండా వెళ్ళడం ఎలా అనిపించింది. కానీ ఏదేమైనా దేవుని మాటలు వినాలి అనే సంకల్పంతో నేను వెళ్ళాను. ఆ మీటింగ్ ఆల్రెడీ ఒక వ్యక్తి గ్రీటింగ్ ఇస్తా ఉన్నారు, వాక్యానికి ఇంకా వెళ్ళలేదు. అప్పటికి వెళ్ళిపోయాను. వెనకాల అందరికంటే వెనకాల ఒక చైర్ తీసుకుని కూర్చున్నా. విశ్వాసుల మధ్యలో కూర్చున్నాను అన్నమాట. సరే కూర్చున్న తర్వాత ప్రేయర్ చేసుకుని వాక్యము సేవకులు ఎవరైతే వాక్య సందేశం ఇవ్వడానికి వచ్చారో వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. ఈ లోపల నా పక్కన ఒకడు కూర్చున్నాడు. ఇలాంటి వ్యక్తి ఉంటాడని వాడు అనుకోండి, వాడు కర్మ అనుకోండి. నా పక్కన కూర్చున్నాడు. ఎందుకు నేను పాస్టర్ గారని కానీ తెలియదు. వాడిని చూశానండి, ఇలా మొబైల్ తీస్తున్నాడండి జేబీలో నుంచి. ఫేస్బుక్ తిరగేసేస్తున్నాడు అట్టుకుని. సరే ఒక్కసారి చూసా, మరలా ఆనెట్టాడు, మరలా తీసాడు. చూసిన దాన్ని మరలా చూస్తున్నాడు, మరలా వాట్సాప్లో చూస్తున్నాడు. నేను వాక్యం వింటా ఉన్నాను, వీడిని అబ్జర్వ్ చేస్తా ఉన్నా. మొత్తానికి 3వసారి సేమ్ డిట్ అదిగా జరిగింది. తమ్ముడు అన్న దేనికి వచ్చావు ఇక్కడికి అన్నాడు. ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, మొబైల్ పెడతావా పెట్టవా? ఇక వాడు నా దగ్గర కూర్చోడానికి చాలా భయపడిపోయాడు. మొబైల్ తీసుకుని ఇంకా లోన్ పెట్టేసి ప్రార్థన అయ్యే వరకు తీస్తే ఒట్టు
తీయలేదండి ఇంకంతే. చెవుకడికి వెళ్ళి, నానా ఇక్కడ మొబైల్ వాడే పని కాదు, దేనికి వచ్చాం? దేవుని మాటలు వినడానికి వచ్చా. దేవుని మాటలు వినడానికి వచ్చినప్పుడు నువ్వే పని చేయాలా? ఆ పని చేయాలి. అందుకే దేవుని బిడ్డలారా, పిల్లలు ఎప్పుడు ఆడుకోవాలో అప్పుడు ఆడుకోవాలి, ఎప్పుడు చదవాలో అప్పుడే చదవాలి. ప్రైజ్ లార్డ్ చెప్దామా? కాబట్టి దేవుని మాటను అశ్రద్ధగా వినొద్దు, నిర్లక్ష్యంగా వినొద్దు దేవుని మాటలు. ఎందుకు అని అంటే దేవుని మాట సజీవమైనది, అది సత్యమైనది, హృదయాలు మార్చగలిగిన శక్తి కలిగింది. అర్థమవుతుందా? సౌలా సౌలా నన్ను ఎలా హింసించుచున్నావు అన్నాడా లేదా? అన్నాడా లేదా? ఎవరన్నారు? స్వయంగా యేసు ప్రభువు వారే సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఆ మాటకు విధేయత చూపించాడా, చూపించలేదా? వెంటనే ఎవరు ప్రభువా నువ్వు అని అడిగాడు. ఎవరు నీవంటే, నీవు నన్ను హింసించుచున్నా యేసును నేను. నన్నేం చేయమంటావు అంటే, వెంటనే వెళ్ళు వెళ్ళు అన్నాడు. అంతే. ఎక్కడికి వెళ్ళమన్నాడు? తిన్నని అనబడిన యోదావాని ఇంటికి వెళ్ళు, అక్కడ నీ కొరకు ఒకరు ప్రార్థన చేయడానికి ఉన్నారు. ఒక్కసారి దేవుని స్వరం విన్నాడో సౌలు, వెంటనే సరెండర్. ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం 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 వింటున్నాం, చేదైన వేపాకు తీపిదనంగా వచ్చినట్లుగా అయిపోయింది వాక్యానికి. దేవుని బిడ్డలారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, వ్యక్తులు మారచ్చేమో కానీ దేవుని వాక్యం మారదు ఎప్పుడును. అది నాకైనా మీకైనా అది రెండంచుల గల ఖడ్గం, అది హృదయాలు శుద్ధి చేసేది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అతి త్వరగానే నేను ప్రార్థనలో కనిపెట్టుకుని, ప్రభువా ఈ ఆన్లైన్ సర్వీస్లో నీ బిడ్డలతో ఏం మాట్లాడడానికి ఇష్టపడుతున్నావు అని అంటే, నా చేతికి ఏదో వచ్చేసి దాన్ని తీసుకురాలా, నా చేతికి ఏదో బైబిల్ తిరాయి ఇలా ఇలా అనగా, ఒక్కరు లెగిస్తే చూపులన్నీ అటే. వినండి జాగ్రత్త ప్రియులారా, చాలా ప్రార్థన పూర్వకంగా కనిపెట్టుకుని ప్రభువు దగ్గర అడిగితే దేవుడు ఒక వాక్యాన్ని ఈ రోజు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన అర్థమవుతుందా? ఇష్టపడుతున్నాడు ఆయన. నేను అడిగాను, ప్రభువా నీ బిడ్డలకి ఏది బోధించబడాలి, వాళ్ళ హృదయాలు ఏమై ఉన్నవో, దేని కొరకు మీరు మాట్లాడనై ఉన్నారో మాట్లాడాలి. తెల్లవారు 3 అయ్యింది నేను పడుకున్నప్పటికీ. ఇవన్నీ కనిపెట్టుకుని కూర్చుని ప్రార్థన చేసుకుని పడుకున్నప్పటికీ అసామిసంగా వచ్చేసి ఏదో దొరికిన మాట పట్టుకుండి ఏదో బోధించేసేది కాదు. ప్రార్థనా శక్తితో కూడిన ఉపదేశము మీ జీవితాల్లో ఆశీర్వాదకరంగా మారునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చూద్దాము. అందరూ కూడా బైబిల్ తెరవండి ప్లీజ్. పరిశుద్ధ గ్రంథాలు చక్కగా తెరిచి మనము ఫిలిప్పీయులు రాసిన పత్రికను ఒక్కసారి మనం అందరము చదువుదామా? ఫిలిప్పీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము. తీసారా? ఫిలిప్పీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం బిగ్గరగా చదవండి. మైక్ పట్టుకుని చదవండి నాన్న. త్వరగా, నాకు టైం లేదమ్మా బాబా, త్వరగా చదవాలి. చదువు నాన్న ఒకసారి. అమ్మ బైబిల్ అందరూ ఒక నిమిషం నాన్న, బైబిల్ అందరూ తెచ్చారు కదమ్మా? ఉందా నాన్న? ఇక్కడ బైబిల్ నాన్న. అమ్మా బైబిల్ ఒక విషయం వినండి నాన్న, వాక్యము అక్కడ ఉందా లేదా కూడా పరిశీలించుకునే విధంగా వినాలి. మనం వట్టి కల్పనా కథలు చెప్పేసి వినేయడం కాదు. అక్కడ ఆ వాక్యము ఉందా లేదా, దానికి సంబంధించిన విషయాన్ని మనం మాట్లాడుతున్నామా లేదా కూడా గమనించాలి. ఫిలిప్పీయులు రాసిన పత్రిక. కరెక్ట్ కూర్చోండి, సరే కూర్చోండి, చేతులు కట్టుకొని పిల్లలు చక్కగా.
వినండి జాగ్రత్తగా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదువునా. సహోదరులారా, నేనిది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేస్తున్నాను, వెనుకున్నవి మరిచి. జాగ్రత్తగా వినండి. వెనుకున్నవన్నీ మరిచిపోయి ముందున్న వాటి కొరకే వేగురుపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేని యొద్దకు పరిగెడుతున్నాడట? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దగ్గరగా చెప్పండి. వీళ్ళు నిద్రపోతున్నారా? చెప్పాలా? స్తోత్రం. బిడ్డలారా జాగ్రత్తగా వినండి. ఈ రాత్రి మన జీవితంలో దేవుడు మాట్లాడవలసిన విషయం ఒకటి, వెనుకున్నవన్నీ మరచి. ఈ రోజు రాత్రి మనతో మాట్లాడబోయే విషయం ఏంటంటే, వెనుకున్నవన్నీ మరిచిపోయి దేని కొరకు పరిగెట్టమన్నాడు? ముందున్న వాటికి. అంటే ఏముంది ముందు? ఉన్నతమైన బహుమానము. ఇదే మన కాన్సెప్ట్. అర్థమైందా? మొదటిది ఏంటంటే వెనుకున్నవన్నీ మరవాలి. రెండోది ఏంటంటే ముందున్న వాటి కొరకై. ఒకసారి వినండి నానా. 2024 సంవత్సరంలో మీ క్యాలెండర్లు అందరికి ఇచ్చారా? అందరికి వచ్చిన వాళ్ళు చేయలు పెట్టండి ఒకసారి. మన సంఘం నుంచి క్యాలెండర్లో 2024 క్యాలెండర్ అందరికి వచ్చిందా? వచ్చింది కదా. ఆ క్యాలెండర్ ఈ సంవత్సరంలో పని చేస్తుందా? 2025లో పని చేస్తుందా? పని చేయదు. పోనీ ఆ తేదీలు పనిచేస్తాయా? ఆ రోజులు పనిచేస్తాయా? పని చేయు. 2024లో జరిగిన మరలా ఆ విషయాలు బయటకు వస్తాయా? ముందుకు రాగలుగుతాయా? రాలేవు. అర్థమవుతుందా? నా పాయింట్ కరెక్ట్ గా వినండి. 2024 సంవత్సరంలో మన జీవితంలో జరిగిన పరిస్థితులు గాని, ఇబ్బందులు గాని, శ్రమలు గాని, కష్టాలు గాని, మన జీవితంలో నలిగిన ప్రతి విషయములు మరలా ఈ 2025లో రాగలుగుతాయా? పౌలు ఒక విషయం చెబుతున్నాడు. ఏంటో తెలుసా? వెనుకున్నవన్నీ మరిచిపోయి. ఇంకొక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. వెనుకున్నవన్నీ మరిచిపోవడము అంటే ఒకటి మన జీవితంలో జరిగిన ప్రతి శ్రమలు, కష్టాలు, పరిస్థితులు ఒకటి. రెండోది దేనికైతే బానిసైపోయామో దాన్ని. మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఒకటి ఏంటంటే మన జీవితంలో ఏ విషయంలో మన కుటుంబము, మనము నలిగిపోయి కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు అవన్నీ కూడా ఈ 2025లో దేవుడు ఆశ్చర్యంగా మీ కుటుంబాలు మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఇంకొక విషయం ఏంటంటే వెనుకున్నవి మరిచండి విడిచిపెట్టడం అనే అర్థం కూడా. విడవడం అంటే ఏంటి? ఈ 2024లో దేని విషయంలో బానిసైపోయావో దాన్ని విడిచిపెట్టి బయటికి రమ్మని విడవాలి. అర్థమవుతుందా? అపోస్తుడైన పేతురు గారు ఒక మాట చెబుతాడు. ఏమంటాడో చూడండి ఒకసారి. మొదటి పేతురు రాసిన పత్రిక, త్వరగా తెరవాలనా? పేతురు రాసిన మొదటి పత్రిక. అందరు బైబిల్ తీసి పెట్టుకోండి. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక నానా మొదటి అధ్యాయము చదువునానా. అమ్మా 16వ వచనం చదువునానా. 16వ వచనం చదువు. శుద్ధులై ఉండుడని నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక. అమ్మా నేను ఎన్నో వచనం చెప్పాను? 16 చదవాలా? కాగా మీరు విధేయులైన పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో. నాన్న జాగ్రత్తగా వినాలి. మీ పూర్వపు మీరున్న అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందును పరిశుద్ధులై ఉండుడి. స్తోత్రం చెప్పండి. మన వెనుకున్నవన్నీ ఏం జరిగినాయి?
నాన్న వింటున్నారా? నా మాటలు అర్థమవుతున్నాయా? మన వెనకాల ఏం జరిగింది అంటే యేసు ప్రభువులో ఉంటూ అజ్ఞాన దశలో బ్రతుకుతున్నాం మనం. దేంట్లోనండి? అజ్ఞాన దశ అంటే ఏంటి? అజ్ఞాన దశ అంటే ఏంటో తెలుసా? దేవుడు తెలుసుండి దేవుణ్ణి వెంబడించి చర్చికి వచ్చి ప్రభువుని ఆరాధించి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాం. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాం. అజ్ఞాన దశ అంటే దేవుణ్ణి ఎరగక ముందు చేసిన పనులు మరలా ఇప్పటికి చేస్తున్నాం. అవన్నీ ఏమంటాడంటే విడిచిపెట్టాలి, మరిచిపోవాలంటాడు. అర్థమైందా? పౌలు గారు ఏమంటాడు? విడిచిపెట్టాలి, మరిచిపోయి. అజ్ఞాన దశలో మీరు ఎలా జీవించారో తెలుసా? అజ్ఞాన దశలో యేసు ప్రభువుని నమ్ముకోక ముందు ఇష్టం వచ్చినట్టు తాగావు, తిరిగావు, తిన్నావు. అసలు ఈ రోజు దేవుని మందిరములో ఉండే స్థితే కాదు నీది. నేను చెప్పాను కదా, 31st నైట్ వస్తే నేను ఏం చేసేవాడిని అంటే బిర్యానీ పొట్లం ఒకటి ఇచ్చుకుంటే ఒక 2 పనికిమాలను వేసుకుని సరదాగా వెళ్ళిపోయి ఎక్కడో సముద్ర వంచన ఏ తుప్పల్లో కూర్చుండి తిని తాగి ఇక రాత్రి అపాకాలు దొల్లి వచ్చేవాడు. అది అజ్ఞాన దశ. అక్కడ నుంచి ప్రభు మనల్ని ఏం చేశాడు? ఈ వెలుగులో, ఈ మందిరములో ప్రభు సన్నిధిలో కూర్చోబెట్టినప్పుడు మరలా దానికి దాసోహం అవ్వకూడదు మనం. చాలా మంది చూడండి, చాలా మంది అండి, చాలా మంది ఇప్పుడు సంఘాల్లోకి వెళ్ళి చెక్ చేస్తే వాడు ఎప్పుడు భక్తుడు తెలుసా? వాడు సరదాగా వచ్చే భక్తులు కనపడతారండి. ఈ 31st జనవరి 1 సంక్రాంతికి ఎక్కడెక్కడ ఉంటారు తెలుసా వీళ్ళు? పేకాట దగ్గర, మందు షాపుల దగ్గర, కోడే పందాల దగ్గర పిచ్చి వేషాలు వేస్తూ ఉంటే దేవుడు ఏమనాలి ఈ విషయాలు బట్టి? అందుకే పేతురు అంటాడు, యేసు ప్రభుని నమ్ముకున్నావు కదరా రే బుద్ధిహీనుడా, యేసు ప్రభుని నమ్ముకున్నావు కదా బుద్ధిహీనురాలా, ప్రభుని నమ్ముకున్న తర్వాత వెనుకున్నవన్నీ మరవాలి, విడిచిపెట్టాలి, మర్చిపో. ఆ స్థితి మర్చిపో. ఇంకా ఆ జీవితం వదిలే, ఆ మురుకు గుడ్డలు వదిలే, ఆ బలహీనతలు వదిలే, ఆ నీచమైన కాడిని ఎరగొట్టి బయటికి రా. ప్రభు నిన్ను తీసుకొచ్చి నిలబెట్టాడు కదా, మరలా దానికి ఎందుకు బానిస అవుతున్నావు? మరలా దాని దగ్గరికి ఎందుకు వెళుతున్నావు నువ్వు? అంటే దేవుడు అంటే భయం లేదా? ఏం మాట్లాడతలేదు కదా ఆయన? పర్వాలేదండి, కొంతమంది ఉంటారండి, కొంతమంది ఏమీ అనడం లేదు కదండి. ఆయన కృప నా మీద అంతలా ఉందండి, అందుకే ఏం మాట్లాడలేదు. కాబట్టి ఇప్పుడు నేను ఎలా నడుచుకున్నా, ఎలా తిరిగినా, ఎలా బ్రతికినా ఏం పర్వాలేదని బ్రతికేస్తారు కొంతమంది. చాలా తప్పండి. మరణము ఎప్పుడు వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోద్దో తెలియదు. బుద్ధిగల కన్యకులు, బుద్ధిహీనులు, బుద్ధి లేని కన్యకులు కూడా ఒకే చోటుకు వచ్చారు కదండి. వాళ్ళు ఎవరిని ఎదుర్కోవడానికి వచ్చారంట? పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వచ్చారు. మరి వాళ్ళు చేసిన పని ఏంటి? నిద్రపోయారు, నూనె మర్చిపోయారు కదా. మరి వాళ్ళు వచ్చారు. ఇప్పుడు నువ్వు కూడా ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నావు, ప్రతి కూటానికి కనబడుతున్నావు, ప్రతిసారి బైబిల్ ఇచ్చుకుని తిరుగుతున్నావు కదా. తిరిగి నువ్వు ఇంకనూ పాపములో, ఇంకనూ శాపములో, ఇంకనూ వెనుకున్న వాటిలోనే తిరుగుతూ బ్రతికితే నీ గతి ఏమవుద్ది చెప్పండి? నీలాగే బుద్ధి లేని కన్యకులు కూడా, వాళ్ళు కూడా పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే నిద్రపోయారు. అంటే ఎందులో నిద్రపోయారు? ఆత్మీయ స్థితిలో నిద్రపోయారు. అంతే. దీపం ఆరిపోతా ఉంది. సడన్ గా పెండ్లి కుమారుడు వచ్చేసాడు, వీడి దగ్గర నూనె మండుతూ ఉంది, తీసుకుని వెళ్ళిపోయాడు. అంతే. నీ గతి కూడా అంతే. అయ్యో నేను రేపు మారతాను. కొంతమంది అంటారండి, నా కూతురికి పెళ్లి చేసిన తర్వాత మారతానంటాడు ఒకడు ఇల్లు కట్టిన తర్వాత మారతానంటాడు ఇంకొకడు ఏమో ఇంకొకలా మారతానంటాడు ఇంకొకడు. ఏమండి అయ్యగారు ఏముంది సార్, నా అప్పులన్నీ తీరిపోయిన తర్వాత నేను ప్రభు దగ్గరకు వచ్చేస్తానని అంటాడు ఇంకొకడు. చాలా తప్పండి. ఏ సమయము ఎప్పుడు ఎలాగో మన జీవితాల మీద పడుతుందో తెలియదండి. ఎవరు ఊహించారండి? ప్రభుత్వం ఊహించిందా కరోనా వస్తుందని? బిడ్డలారా వింటున్నారా? కరోనా వస్తుందని భారతదేశం ఎప్పుడైనా కలగందా? అసలు ఎవడైనా ఎయిర్పోర్ట్ కానీ రైల్వే స్టేషన్లు కూడా ఆగిపోయే రోజులు వస్తాయని ఎవడన్నా ఊహించారా? అయ్యబాబు అంత ఘోరమండి అది. మీరు గమనించారా?
చాలా భారంతో చెప్తున్నాను ఈ మాట. పౌలు అంటాడు, అయ్యా పౌలు అంటాడు, మొదటి పేతురు రాసిన పత్రిక, మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాలు చదువు నాన్న. బిగ్గరగా చదవాలి, త్వరగా. ఎంత టైం వేస్ట్ అయింది చూడండి దేవుని వాక్యానికి. పూర్వముందు నేను ఎన్నో వచనం అది 21 ఎన్ని ఒక్కసారి చెప్పామంటే తక్కువని చదవాలా. ఎన్ని 12 వచనం చదువు నాన్న. పూర్వము దూషకుడను. నాన్న ఒకసారి వినండి అందరూ కూడా. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. పూర్వము దూషకుడను. పూర్వము నేను ఎవరిని? దూషకుడను, హింసకుడును, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి. ఎవరి పరిచర్య? దేవుని పరిచర్య. నెక్స్ట్, పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞతుడనై ఉన్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. నానా ఒకసారి వినండి. ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తి, ఇందాక చెప్పిన వ్యక్తి ఒక్కరా కదా? ఇందాడేం చెప్పాడు ఆయన? మన బ్రెయిన్ ఎంత స్పీడ్గా పనిచేస్తుంది చూసారా? చెప్పండి బ్రదర్. వెనుకున్నవన్నీ మరచి మన పాయింట్ ఏంటి? వెనుకున్నవన్నీ మరచి విడిచి. చెప్పండి, మరచి విడిచి. ఆ వ్యక్తి ఎవరు? పౌలు. ఇప్పుడు చదువుతున్న వ్యక్తి ఎవరు? పౌలు గారే. ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా పూర్వము నేను ఎవరినై ఉన్నానంట? దూషకుడు నేను. అరే ఎవడ్రాయుడు పనికి మాలోడు? ఆడెవడో అమెరికా దేవుణ్ణి నమ్ముకుంటాడంటే వీడు బుద్ధిహీనుడు. కాకపోతేనే మన ఇండియాలో ఎంతమంది దేవతలు దేవుళ్ళు లేరురా? యేసుప్రభు నమ్ముకుంటావా నువ్వు? యేసుప్రభు దగ్గరికి వెళ్తావా? యేసుప్రభుతో జీవిస్తావా అని ఇష్టం వచ్చినట్టు చంపేసిన వ్యక్తినా ఈయన అంటాడు, అయ్యా పూర్వము నేను దూషకున్నయ్యా. తిమోతే మంచోడు అనుకున్నావేమో నన్ను? నేను మంచోడు కాదు. పూర్వము నేను దూషకుణ్ణి. నేను యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళని తిట్టానయ్యా, వాళ్ళని ఈడ్చుకొని చంపేశానయ్యా నేను. అయితే ఆ ప్రధాని పాపినైన నన్ను ఆ ప్రభు నన్ను ప్రేమించి నన్ను ఆయన పరిచర్యకు నమ్మకంగా ఎన్నిక చేసుకున్నాడు అంటాడు. అందుకే ఆయన చెబుతున్నాడు, ఇలాంటి బ్రతుకులు నేను విడిచి మరచి దేని కొరకు పరిగెడుతున్నాడు అంటే ఉన్నతమైన బహుమానము కొరకై పరిగెడుతున్నాడు. నా మాట వినండి దేవుని బిడ్డలారా. మన పాయింట్ ఏంటో తెలుసా? వెనుకున్నవన్నీ మరవాలి, విడిచిపెట్టాలి. చెప్పండి, మరవాలి, విడిచిపెట్టాలి. అయితే మనం మర్చిపోవట్లేదు, మర్చిపోవట్లేదండి. మన పాత గతం మర్చిపోవట్లేదు. ఈ మధ్యన ఒక బ్రదర్ అంటున్నాడు, అన్నా 6 సంవత్సరాలు అయిపోతుందన్నా నేను ఇది ఆయన పాత పేరు సౌలు కదా. పౌలా నువ్వు ఎంత అమాయకుడివో తెలుసా? నువ్వెంత అమాయకుడివి, నువ్వు ఎలాంటి వ్యక్తివి, ఎలాంటి మనుషుల దగ్గర తిరిగావు, ఎలాంటి వాళ్ళతో నడిచావు. అలాంటిది యేసు ప్రభువే దేవుడని, యేసు ప్రభువే గొప్పవాడని, యేసు ప్రభు తప్ప ఇంకొక దిక్కు లేదని చస్తావేంటయ్యా బాబునంటే, అప్పుడు అంటాడు, ఈ ప్రధాన పాపిని కనుకరించిన యేసు ప్రభు నా పట్ల, ఆయన తప్ప ఇంకొక దిక్కు నాకు. ఏం గొప్ప కృప అండి అది. స్తోత్రం కలుగునుగాక. అగ్రిప్ప రాజు అంటాడు, ఎంత సులువుగా నన్ను క్రైస్తవుడిగా మార్చి చూచుచున్నావే. నా దేవుని బిడ్డలారా, వెనుకున్నవన్నీ మరిచి
వెనుకున్నవన్నీ మరిచి. పేతురు ఇంకొక చోట ఇంకొక మాట చెప్తాడు చూడండి. పేతురు రాసిన అదే మొదటి పేతురు రాసిన పత్రిక, త్వరగా తీయాలి బైబిల్. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము చదువు నాన్న. 3వ వచనం చదవండి నాన్న. అందరు బైబిల్ తీసి చూడాలి. అందరు బైబిల్ తీసి ఆగనా బైబిల్ అందరు తీయాలి త్వరగా అందరు కూడా. పేజీ నంబర్ 216, కొత్త నిబంధనలో 216 బైబిల్ చూడాలి. చూడండి అక్కడ మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదువునా. మనము పోకిరి శ్రేష్ఠులు. సరిగ్గా చదువు, ఇంగ్లీష్ లో కాదు. మనము పోకిరి శ్రేష్ఠులు. కొంచెం మైక్ దగ్గరికి దూరంగా పెట్టు. మనము పోకిరి చేష్టలు. ఇది బాగుంది, చదువునాను. మనము పోకిరి చేష్టలు. మనం ఎవరమంట? పోకిరి చేష్టలు చేసేవాళ్ళం. పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు విందులు, చెయ్యదగని విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. సరిగా చదవాలి అక్కడ. గతించిన కాలమే చాలును. ఆగండి, మే అర్థమవుతుందా? చాలా గతించిన కాలం చాలరా బాబు, ఇంకా ఆపు. పూర్వం తాగావు, ఆపే. పూర్వం తిరిగావు, ఆపే. పూర్వం ఆ తిండి ఈ తిండి నీ పొట్ట సముద్రం, అది ఇష్టం వచ్చినట్టు తినేసావు, అది ఇది ఆపే. ఇంకా తిరిగావు, సంబరాలు సరదాలు తీర్థాలు, ఆ పెళ్లి ఈ పెళ్లి, ఆ దినం ఈ దినం అన్ని తిరిగేసావు. ఇష్టం వచ్చినట్టు వేషాలన్నీ వేసావు. చాలు, ఇంకా చాలు అంటున్నాడు అక్కడ. ఆ కాలమే చాలు. అది ఎవరు నడవడికంటది? అన్యజనులు నడుచుకున్నట్లుగా నడిచిన కాలమే చాలు. ఇంకా ఇది పూర్వపు దశ, అర్థమవుతుందా? పూర్వపు దశ. అందుకే పౌలు అంటాడు, వెనుకున్నవన్నీ మరిచానయ్యా. ఏమి మరిచాను? ఒకప్పుడు పోకిరి చేష్టలు చేసేవాడు. అమ్మాయి బాగున్నావా, హలో అని అమ్మాయికి వెళ్ళడం, ఆడిని గదపడం, ఈయన్ని గదపడం చాలు. ఇక మాట చెప్తానే, మొన్న బంటి మీద వెళ్ళాను కదా, నా ఆటో మెకానిక్ ఒక ఆయన ఆ షాప్ లో మెకానిక్ వర్క్ చేసుకుంటా ఉన్నాడు. నేను ప్రభుని నమ్ముకున్నానని, పాస్టర్ అయ్యానని విషయం ఒక్క మాట తెలియదు ఆయనకి. సడన్ గా ఆయన దగ్గరికి వెళ్ళి, మేస్త్రి బాగున్నారా అన్నాను. బాగున్నాను రా అన్నాడు. మేస్త్రి ఎలా ఉన్నావు ఏంటి? నా మాట తీరు, నా విధానం చూసినప్పటికీ బాగున్నానండి అన్నాడు. ఏంటి ఇంతలాగా మార్పు చెందుతున్నాడు ఈయన, ఇలా మాట్లాడుతున్నాడంటే, అప్పుడేమో ఆయన ఏ పని చేసుకుని ఇలా గిల్లేవాడు వెళ్ళి ఒక్కసేపకి. ఇప్పుడు ఏమి కదపకపోతే ఆయన ఏమంటాడంటే ఆశ్చర్యపోయి ఇలాగ చూస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళావు, ఏమయ్యో, ఏం చేస్తున్నావు అన్నాడు. 2 మాటలు చెప్పా. సౌదీ వెళ్ళా, ప్రభుని తెచ్చుకున్నా, సేవ చేస్తున్నా. అర్థమవుతే ఒట్టు మీకు. ఆయన కూడా ఏమన్నాడంటే, ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? నేనేమన్నానంటే, సౌదీ వెళ్ళా, ప్రభుని తెచ్చుకున్నా, సేవ చేస్తున్నా అన్నప్పటికీ ఇంకా చూడు ఆయనకి మొత్తం ఫీజు ట్రాన్స్ఫర్ లెగిసిపోయింది ఆయనకి. అంతే దెబ్బకి ఆశ్చర్యపోయి ఆయన వెంటనే, నిజమా, నువ్వు సేవ? అయ్యో బాబోయ్ అన్నాడు. అవునయ్యా, ప్రభు నన్ను మార్చేసుకున్నాడు, ప్రభు నా హృదయాన్ని తెచ్చేసుకున్నాడు, ప్రభుని తెచ్చుకున్నానయ్యా అంటే నా కళ్ళకి నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకంటే ఎంత అల్లరి చేసేవాడు అయ్యా. ఏదైనా మెకానిక్ పనికొస్తే కోలాటం అని అంటే ప్రభు హృదయాలు మార్చేవాడే కదయ్యా. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రభుని నమ్ముకున్నాడండి. ఆయన ముందే మేము ఆటో తోలినప్పుడు ప్రభుని నమ్ముకుని ఉన్నాడు, ఇప్పటికే నమ్ముకుంటూనే ఉన్నాడు. ఆయనకి మించి పరిగెత్తేస్తున్నాను నేను. అర్థమవుతే ఒట్టు మీకు. ఆయనకి మించిపోయి నడవడంలా పరిగెడుతున్నాను. ఆయన అన్నాను, మేస్త్రి మాకు ఒక ఆటో కావాలి సెకండ్ హ్యాండ్ లో, ఎందుకయ్యా అని అడిగాడు. ఆటో తోలుకుంటానేమో అనుకుంటున్నావేమో, కాదు, స్వార్థ ప్రకటించడానికి మాకు సొంతంగా ఒక వెహికల్ కావాలి, ఏం చేస్తావో తెలియదు, ఒక ఆటో కావాలన్నప్పటికీ ఆయన మరీ మైండ్ చెదిరిపోయినలాగా అయిపోయాడు.
ఓరు నాయన గ్రామాలకు వెళ్ళి సువార్త చేస్తారా? ఇది ఎక్కడరా బాబు నువ్వు? అసలు నువ్వు నిన్ను నమ్మాలా వద్దా? నమ్ము. ప్రభు గొప్పవాడు కాబట్టి నమ్మాలి. స్తోత్రం. నా దేవుని బిడ్డలారా, వెనుకున్నవన్నీ మరవాలే. ఏ స్థితిలో నుంచి ప్రభు మనల్ని తీసుకొచ్చాడు? పాపములో నుంచి, జిగటిగల ఊబిలో నుంచి, వ్యభిచారం నుంచి భయంకరమైన వ్యసనాల నుంచి ప్రభు మనం తీసుకొచ్చిన తర్వాత మరలా దాని దగ్గరికి వెళ్తాం. ఏంది? విడిచిపెట్టాలా లేదా? ప్రభు బాధపడుతున్నాడా లేదా? నా మట్టుకైతే నిజంగా నేను అంటానండి, ఎంత కన్నీరు కారుస్తున్నాడో ప్రభు. మీకెలా తెలుసయ్యా కన్నీరు కార్చడం అని అంటే? లాజరు చనిపోయినప్పుడు కన్నీరు కార్చలేదు ఆయన? కన్నీరు కార్చాడా లేదా? మరి ప్రతిరోజు మనం ఉండే తీరు ప్రభు కన్నీరు కార్చడంటారా? కార్చడంటారా? నేనేమంటాను తెలుసా బిడ్డలారా, మనం ఎంతగా ప్రభుకి లోబడి భయపడి వణుకుతూ ఆయన యందు భయభక్తుల్లో జీవిస్తామో, అబ్బా ఎంత మెచ్చుకుంటాడో తెలుసండి. నేనున్నాను రా నీకు అంటాడంతే. స్తోత్రము కలుగును గాక. నీకు నేనున్నాను. ఎవరికంట? మనకి. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. వెనుకున్నవన్నీ మరిచి విడిచిపెట్టేయాలండి. ఇది వదిలేసుకోవాలి దాన్ని, ఇంకంతే. అది ఎలాంటిదైనా ఒక విషయం చెప్తాను. అగస్టిన్ అనే భక్తుడు ఈ పుస్తకం చదివినప్పుడు నాకు, ఆయన యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత కాఫీ బార్ ఉంటుంది కదా, కాఫీ బార్. అగస్టిన్ అనే పుస్తకం చదివినప్పుడు వినాలి జాగ్రత్తగా. ఆయన ఒక చోట కాఫీ బార్ తాగుతున్నాడు అంట. కాఫీ తాగుతున్నాడు. కాఫీ తాగుతుంటే ఆయన పాత గర్ల్ ఫ్రెండ్ రోడ్ అవతల నుంచి హాయ్ అగస్టిన్, హలో అగస్టిన్ అని పిలుస్తుందంట. ఆయన తెలిసి కూడా చూడట్లేదు, చూడడం లేదు. చూడకుండా కాఫీ తాగుతున్నాడంట. కాఫీ తాగుతుంటే ఈ అమ్మాయి రోడ్డు పక్క నుంచి, ఏంటి అగస్టిన్కి ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నాడు, ఒకసారి నేనే వెళ్ళాలని చెప్పి మొత్తానికి ఈ అమ్మాయి అగస్టిన్ దగ్గరికి వచ్చింది. అగస్టిన్ దగ్గరికి వచ్చి భుజం మీద చేయి తట్టి, హలో అగస్టిన్, ఎన్నిసార్లు కేక వేసినా నువ్వు వినబడవే, పిలవవే, పలకరించవే అని అంటూ ఉంటే, ఎవరు ఆ అగస్టిన్? ఎవరు చెప్పరేంటండి? ఎవరు ఆ అగస్టిన్? నువ్వు అనుకునే అగస్టిన్ ఎప్పుడో చచ్చిపోయాడు. ఐఎమ్ ద న్యూ అగస్టిన్. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరండి? న్యూ అగస్టిన్. నేను కొత్త అగస్టిన్ అండి. నా బిడ్డలారా, దేనికి మనము బానిస అయిపోయామో, దేని మీద మనము ఇంకా పట్టుకుని కూర్చుంటున్నామో, దేనికైతే మనం ఇంకా అందులోనే ఆలోచిస్తున్నామో. చాలా మంది 2024 కదండి, వీళ్ళ జీవితంలో ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోయినా ఇక ఆ అప్పుల్లోనే కూర్చున్నట్టుగా మాట్లాడతారు. ఓకే, నీకున్నాయి, లేవని కాదంటలేదు. అందులో నుంచి ప్రభు నన్ను తీసుకొస్తున్నాడని విశ్వాసముతో నీ అడుగులు వెయ్యాల. కొందరైతే వారి నాలెడ్జ్ ఇంకా అక్కడికే ఉండిపోయినట్టుగా ఫీల్ అయిపోతారు. ఇంకా అక్కడే ఇక దానికి తాడేసి కట్టుకున్నట్టే మనం. అర్థమైందా? దేనికైనా సరే, ఒక స్టడీకైనా సరే, మన జీవిత కుటుంబ పరిస్థితులైనా, మన వ్యక్తిగత జీవితంలో అయినా సరే, ఏ పరిస్థితులకైనా సరే అవన్నీ మరిచిపోవాలి. అర్థమవుతుందా? మరిచిపోవాలి. ఏసావు విషయంలో నాకు నచ్చిన విషయం అండి, వినపడుతుందా? ఏసావు ఎవరండి? ఎవరైనా ఏసావు ఎవరు? యాకోబు యొక్క